హాయ్ ఎడిటర్స్ టైంకు స్వాగతం. ఈరోజు వార్తల్లోని అంశం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన నామినేటెడ్ పదవులు. ఇది మూడవ పర్యాయం ఆంధ్రప్రదేశ్లో 22 నామినేటెడ్ పోస్టులు అంటే చైర్మన్ పదవులు లాంటివి ముఖ్యమైనవి కూడా ఈరోజు ఇవ్వటం జరిగింది. ఇందులో తెలుగుదేశం పార్టీ వారు, జనసేన, కూటమి, అమరావతి జేఏసీ తరఫున కొంతమందికి, ఇండిపెండెంట్ ఆలపాటి సురేష్ గారికి ఇలా కొంతమందికి ఇవ్వటం జరిగింది. ఇక్కడ సుమారుగా వాస్తవంగా పరిశీలిస్తే పెద్దగా ప్రాబ్లం ఏమీ లేకుండా ఇచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు గారు కొంత ముందస్తుగా కసరత్తు చేయలేదనే చెప్పాలి. 1 సంవత్సర కాలం గడిచిపోయింది. ఇందులో ఎన్నికల ప్రక్రియలో భాగంగా మంత్రి పదవితో పాటు ఎమ్మెల్యేగా పనిచేసిన జవహర్ గారికి కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. ఇలాగే కొంతమంది మాజీ ఎమ్మెల్యేలకు కూడా కార్పొరేషన్ చైర్మన్ పదవులు, ఎందుకంటే గత ఎన్నికల్లో వాళ్ళు పోటీ చేయడానికి అవకాశం రాలేదు కాబట్టి వాళ్ళకి ఇవ్వటం జరిగింది. ఇందులో రాయపాటి అరుణ గారు, అమరావతి జేఏసీ ఉద్యమాన్ని నడిపించిన వ్యక్తిగా డాక్టర్, ఆమె మితభాషి, ఆమెకు కూడా రావటం సర్వత్రా ప్రశంసనీయంగానే ఉంది. ఆలపాటి సురేష్ గారు, ఆయన సీనియర్ జర్నలిస్టు, ఆయన విధ్వంసం అనే ఒక పుస్తకాన్ని కూడా రాసి ప్రశంసలు అందుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అరాచకాల మీద ఆయన విధ్వంసం అని చెప్పి ఒక పుస్తకం రాయటం జరిగింది. దాన్ని నారా చంద్రబాబు నాయుడు గారే ఆవిష్కరించడం కూడా జరిగింది ఆయనకి. అయితే ఇక్కడ ఆలపాటి సురేష్ గారు, ఇది కూటమి ప్రభుత్వం అంటే డబుల్ ఇంజిన్ సర్కారులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం నడుస్తుంది. దీనిలో భాజపా కూడా భాగస్వామి. ఆయన ఆయనకు ఒక బ్లాగర్గా ఒక యూట్యూబ్ వీడియో ఛానల్ కూడా ఉంది. అందులో ఆయన తన మనసులో ఉన్న మాటలను ఆయన చెప్పుకుంటూ ఉంటారు. ఇందులో సర్కాసిజం అంటే నరేంద్ర మోడీ గారి మీద సర్కాస్టిక్గా ఆయన పలు వ్యాఖ్యలు కూడా ఫ్రీగా చేస్తూ ఉంటారు. అంటే ఆయన కొద్దిగా సోషలిస్ట్ భావాలు కలిగిన వ్యక్తి, మతపరమైన విధానాలకు ఆయన వ్యతిరేకంగా ఉంటారు కాబట్టి ఆయన అది చేయటం కూడా తప్పేం కాదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇచ్చిన అధికార పదవిని అనుభవిస్తున్నారు కాబట్టి ఆయన రేపు రాబోయే రోజుల్లో ఎలా ఉంటారు అనేది వేచి చూడాలి. అయితే ఇక్కడ మహాసేన రాజేష్ అంటే ఎంతో కాలంగా చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు ఉన్న వ్యక్తులు కొంతమంది ఉన్నారు. అది ఒకటి మహాసేన రాజేష్, 2 వంగవీటి మోహన్ రంగా గారి కుమారుడు వంగవీటి రాధా, 3 పోతుల బాలకోటయ్య గారు. పోతుల బాలకోటయ్య గారు సామాన్యమైన వ్యక్తిలాగా అనిపిస్తే మామూలుగా సింపుల్ మనిషిలాగా అనిపిస్తారు, కానీ ఆయనకి రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకి ఒక ఫాలోయింగ్ ఉంది. ఆయన ఇండిపెండెంట్గా ఏ రాజకీయ పక్షానికి చెందిన వ్యక్తిగా బహుజన జేఏసీ, అమరావతి బహుజన జేఏసీ తరఫున ఆయన తన గళాన్ని చైతన్యవంతంగా అమరావతి ఉద్యమ సమయంలో కానీ, తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటానికి కానీ, కూటమి ప్రభుత్వానికి మంచి సలహాలు గత సంవత్సరం కాలంగా ఇస్తూ వాళ్ళని సపోర్ట్ చేస్తూ వస్తూ ఉన్నారు. ఒకటి అమరావతిలో బహుజన జేఏసీ, ఎందుకనంటే అమరావతిలో రైతులందరూ బహుజనులు అని చెప్పి చెప్పుకున్నారు కాబట్టి బహుజన జేఏసీకి ఎందుకు ఇవ్వలేకపోయారు? ఏదో అరుణ్ గారికి ఇవ్వద్దని ఎవరో అనటం లేదు, మరి బాలకోటయ్య గారికి కూడా ఇస్తే సమంజసంగా ఉండేది అనే ప్రశ్న ఉదయించింది. ఈ ప్రశ్నలన్నీ ఉదయించి పెరిగి పెద్దవయ్యేలోపు చంద్రబాబు నాయుడు గారు వాటి మీద దృష్టి సారించి సుదీర్ఘకాలం వంగవీటి రాధా గారికి ఏ పదవి లేకుండా ఇవ్వకుండా అనుయాయులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వ్యక్తులు వాళ్ళు సామాన్యమైన వ్యక్తులు కాదు కాబట్టి దాని మీద శ్రద్ధ చూపిస్తే కూటమి ప్రభుత్వానికి డబుల్ ఇంజిన్ సర్కార్ మరి ఒక్కసారి అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.